గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, మామూలుగా చూసుకుంటే ఈ టాపిక్ అసలు మనం డిస్కస్ చేయక్కర్లా, మనం చేయక్కర్లా. కాకపోతే ఏంటంటే గత వారం రోజులుగా కొంతమంది పాస్టర్లు చేస్తున్న హడావుడి చూస్తే మాత్రం డెఫినెట్‌గా ఈ టాపిక్ మీద ప్రజలకు గూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దీన్ని ఎలాబొరేట్ చేయాలనే దాంతో ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది సార్. మనం చూసాం. అంటే నిన్న మొన్నటి దాకా గూడా ప్రవీణ్ పగడాల్ అనే అతన్ని ఎవరో చంపేశారు. అది హిందువులు చంపుండొచ్చు, ముస్లిమ్స్ చంపుండొచ్చు. ఎవరో మాత్రం అతన్ని హత్య చేశారు. దాన్ని నిగ్గు తేల్చాలని చెప్పి పాస్టర్లందరూ కూడా నానా రచ్చ చేశారు. కానీ మనకి మొదటి రోజు నుంచి కూడా నిజంగా గనక ఆ ఇన్సిడెంట్‌ని ప్రాపర్‌గా ఫాలో అయితే మొదటి రోజే తెలిసిపోతుంది ఇది యాక్సిడెంట్ అని. అది చాలా మందికి గూడా తెలుసు. అక్కడ మనకి బయటున్న మనకే తెలిసినప్పుడు అక్కడ ఉన్నోళ్ళందరికి గూడా తెలుసు. కానీ దీనికొక మత కోణంలో కావచ్చు, ఒక రాజకీయ కోణంలో కావచ్చు, దీని మీద ఒక అశాంతి క్రియేట్ చేయాలనేది చూసారు. బట్ ఈ రోజు ఏంటంటే మనకి టెక్నాలజీ అంతా బాగా పెరిగిపోయింది కాబట్టి ఎలాంటి విషయాన్నైనా మనకి 1, 2 రోజుల్లో దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రెజెంట్ చేయడంలో పెద్ద కష్టం లేదు. సో, అలా మనకి ఈరోజు బయటపడింది కాబట్టి అది బానే ఉంది. అలా కాకుండా అది వేరే విధంగా గనుక అయ్యుంటే ఈరోజు ఎంత అశాంతి చేకూరేది సార్. అలాగే ఇది ప్రవీణ్ పగడగల విషయం చూసుకుంటే, ఈయన కొన్ని కామెంట్స్ చూస్తే మాత్రం చాలా ఎక్స్‌ట్రీమ్ కామెంట్స్ చేశారు. డెఫినిట్‌గా ఆ కామెంట్స్ చూస్తే ఆ మతం సంబంధించిన ఎవరికైనా సరే కోపమొస్తుంది. అలాగే ఈయన ప్రవర్తన గూడా. ఈయన అర్ధరాత్రి పూట బైకేసుకొని ఎళ్ళటం ఏంటి సార్? అది కూడా హైదరాబాద్ నుంచి అక్కడి దాకా రాత్రి పూట బైకేసుకొని ఎళ్ళటం. అండ్ ఇంకోటి ఆ బైక్‌కి హెడ్‌లైట్ లేదు. హెడ్‌లైట్ లేకుండా ఓన్లీ బ్లింకర్ ఏసుకొని ఎళ్తా ఉన్నాడు. దానికి తోడు ఈరోజు కొన్ని వీడియోలు గూడా వస్తా ఉన్నాయి. ఆయన మందు గూడా తాగాడు. మందు గూడా కొనుక్కున్నాడని. సో, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్‌ని ఇంతమంది పాస్టర్‌లు ఓన్ చేసుకొని ఆయనేదో చంపేశారని రచ్చ చేయడం అనేది అసలు ఎంత మట్టి కరెక్ట్? ఈరోజు ఆ రోజు గొడవ చేసిన వాళ్ళందరూ ఈరోజు సిగ్గుపడతారా సార్? ఈసోడు సమాజానికి క్షమాపణ చెప్పగలుగుతారా ఈళ్ళంతా? ఏమాత్రం సిగ్గు, ఎగ్గు లేకుండా మళ్ళీ అలాగనే తిరుగుతారండి. ఇంకా ఇన్ని వచ్చిన తరువాత గూడా ఇప్పటికీ కూడా కాదు కాదు గవర్నమెంట్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. మొత్తాన్ని తొక్కి పట్టేశారు. మాకు క్రైస్తవులకు అన్యాయం జరిగిపోతుందని మళ్ళీ ఇంకో మాటలు మాట్లాడతారు. దీనికి రాజకీయ నాయకులు తోడు కూడా అవుతారు. మరి ఏ కేటగిరీలో వచ్చాడో, ఎట్లా వచ్చాడో తెలీదు. మరి హర్ష్ కుమార్ కూడా వచ్చాడు దీనికి. మరి కేఏ పాలు దీన్ని దీన్ని అంశంలో ఏదో జరగాలి. అసలు ఏందో ఏం జరగాలో మరి ఇప్పుడు ఆయన ఆయన కూడా దైవజనుడే కదా. కేఏ పాల్ కేఏ పాల్కి మరి ఏసఐ ఏమన్నా హింట్ కానీ అసలు ఏం జరిగింది కానీ కళ్ళకి ఏమన్నా చూపించాడా? వాళ్ళకి చూపించాలి కదా. లేదు మిగతా పాస్టర్లందరికీ కూడా మరి వాళ్ళ కళ్ళ కట్టిన నిజం చూపించాలి కదా. అలా జరిగిందని కొంతమంది అంటారు. కొంతమంది పాస్టర్లు ఏమో ఏదో ఒక సంఘం ఏదో ఇప్పుడు హిందూ సంఘాలు కొన్ని ఉన్నాయి కదా. పలానా కరుణాకర్ చేశాడు, పలానా లలిత్ కుమార్ చేశాడు అని కొంతమంది ఏమో అతను ఎవరో ఒక దాసు ఉంటాడు, ఇస్కాన్ డివోటీ, ఆయన ఆయన చేశాడు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో ఆ పాస్టర్ ప్రవీణ్ని చంపేస్తానని చెప్పి అప్పట్లో ఆ, సమీ అనే ఒక ఆ, ఈయన వీడియో రిలీజ్ చేశాడు, ఆయన చేశాడని కొంతమంది అంటారు. హర్ష కుమార్ అసలు ఏమంటాడో ఆయనకే తెలియదు. దీని మీద నిజం నిగ్గుదేలాలి అని చెబుతాడు. ఆయన అనుకున్నది ఇది ఖచ్చితంగా మర్డర్ అని అంటాడు. అసలు ఎందుకు జరిగింది అనేది మరి అనేది మాట్లాడు. ఆయన పొలిటికల్ ఆస్పెక్ట్లో ఆయన ఒకటి చేస్తారు. ఒక మరణాన్ని ఎంతమంది క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. క్యాష్ అంటే కేవలం డబ్బే కాదు. ఇక్కడ ఏదో ఆ మరణం మీద ఏదో సాధించేసేయాలా, ఏదో సంపాదించేసేయాలా అని. అది యాక్సిడెంటా, లేదు ఇన్సిడెంటా, లేదు సమ్వన్ పగబట్టి ప్రీ ప్లాన్డ్గా చేసిన మర్డరా అనేది ఈ రోజుకు అప్పుడప్పుడు వస్తుంది. ఇప్పుడు అది మొన్న ఆ పెట్రోల్ బంక్లో ఉన్న ఫుటేజ్లో ఒకటి చూపించారు. ఎర్ర కారు పోయింది, ఆ తర్వాత దుమ్ము రేగింది, ఇట్లాంటివన్నీ చెప్పారు. ఇప్పుడు దాన్ని ఏం చేశారు, ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూపిస్తా ఆ, ఈ రోజున పోలీసులు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎర్ర కారు కాదు, ముందుగా దుమ్మి రే ఇది స్కిడ్ అయ్యి మరి పడ్డాడా, లేకపోతే లోపలికి దూసుకెళ్ళిపోయాడా, ఏం జరిగిందో, పడ్డాడు, దుమ్ము వచ్చిన తర్వాత మాత్రమే ఎర్ర కారు చాలా దూరంలో ఉంది. అంటే బాగా చాలా అంటే ఆ బండిని హిట్ కొట్టగలిగేంత దగ్గరగా లేదు అది అనే విషయాన్ని ఈరోజు మార్కింగ్ చేసి మరీ మళ్ళీ పోలీసులు చూపించారు. నిన్నటిదాకా మరొక వీడియో ఎక్కడో ఖండాలలో జరిగిన ఒక లారీతో వాళ్ళు ఎవరో కిందకి దిగి ఎవరినో కొడుతుందో లేకపోతే సంథింగ్ ఏదో డెకాయిటరీ జరుగుతున్న ఒక వీడియోని ఇది పాస్టర్ ప్రవీణ్దే,
అని ఒక లారీలో వచ్చి జనాలు దిగి ఇట కొట్టి చంపేశారు అని కొంతమంది మాట్లాడతారు. రక్తపు మరకలు ఉన్న అడుగు, షూ అడుగు ఆయన ఛాతీ మీద ఉంది అని అంటారు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అలాంటిది ఏమి రాదు. ఆయన తాగాడు, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో బాడీలో లిక్కర్ అవశేషాలు దొరికినాయి అని ఏదో ఉంది అని అన్నట్టుగా ఏదో సమాచారం ఉందన్నట్టుగా కొంతమంది చెబుతుంటారు. కాదు, అసలు ఆయన పడిపోయిన తర్వాతనంట ఆయన వచ్చి కొట్టి ఆ తర్వాత మందు దాగిచ్చారంట ఆయన చేత అని మాట్లాడిన పాస్టర్లు కూడా కొంతమంది ఉన్నారు. అలాగే సార్, నేను చాలా చూసాం ఎన్నో వీడియోలు. అసలు ఒక మనిషి మరణం పట్ల ఇంత విచారణ, దీని మీద మీడియాలో ఇంత చర్చ జరగాల్సిన అవసరం లేదు అని దాని మీద వీడియోలే ఏం చేయకుండా మెదలకుండా ఉంటే, కానీ చేసి దాని మీద ఏదో ఎక్స్ప్లాయిట్ చేయడానికి చాలా మంది తయారైపోతా ఉన్నారు. వాళ్ళందరూ ఎక్స్ప్లాయిటేషన్ మీదనే ఉన్నారు, కానీ ఈ పాస్టర్ చనిపోయిన దానికి గల నిజమైన కారణం తెలుసుకుందాం అనే ఉద్దేశం అయితే ఎవడికి లేదు. వాడు ఒక ఉద్దేశం ఆపాదిస్తాడు, ఆ ఉద్దేశాన్ని ప్రభుత్వం ఒప్పుకొని ఇప్పుడు పాస్టర్లు గట్టిగా అందరూ కోరుకునేది ఏంది, ఆ పాస్టర్లు అందరూ కలిసి దీన్ని మొత్తాన్ని ఎవడో ఒక హిందూ సంఘం నెత్తిని రుద్దేసేసి హిందూ సంఘాలు మొత్తాన్ని బ్యాన్ చేసేయాలి, ఎస్పెషల్లీ కరుణాకర్ సుగ్గునాన్ని బ్యాన్ చేయాలా, హిందూ జనశక్తి లలిత్ కుమార్ని బ్యాన్ చేయాలా, అది ఎవరో ఇస్కాన్ డివోటి దాసుని బ్యాన్ చేసేయాలా, వీళ్ళందరినీ జైల్లో పెట్టేసేయాలా అని అతను ఎవరు అజయ్ బాబు అనే పాస్టర్ ఒక ఆయన మాట్లాడుతున్నారు. ఆ తర్వాత విజయ్ ప్రసాద్ రెడ్డి అనే పాస్టరు, ఇందులో అసలు చాలా అనుమానాలు ఉన్నాయి, అసలు ఏంటంటే ఎంత ఇది జరిగింది అంటే, ఆల్ యు ఆర్ ఎవరండి మీరందరూ దైవజనులు అని పేరు చెప్పుకొని పరిచర్య చేస్తున్నాం అని పేరు చెప్పుకొని మాకు యేసయ్య కనపడ్డాడు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారుగా. స్వస్థతలు చేసేవాళ్ళు, సువార్తలు చేసేవాళ్ళు, మీరు ఎయిడ్స్ని పోగొట్టగలిగిన మనగాళ్ళు కదా. అసలు ఏం జరిగింది అని యేసయ్యని అడిగి వీడియో తెప్పించలేకపోయారా? నిజంగా ఎయిడ్స్ పోగొట్టిన పాస్టర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఈ రోజున పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయిన వీడియోని యేసయ్య దగ్గర నుంచి అలాగా టాప్ వ్యూలో తెప్పించాలా. ఎయిడ్స్ పోగొట్టాడు, యేసయ్య మహిమతో పోగొట్టాడు కదా అతను. క్యాన్సర్ క్యూర్ చేశాడు, యేసయ్య మహిమతో చేశాడు కదా అతను. అట్లాగనే ఈ వీడియో కూడా తెప్పించాలా. ఎలాగనున్న ఎక్కడి నుంచైనా సరే యేసయ్య మహిమ ఉండాలి కదా. మరి కాదు, వీళ్ళ అనుమానాన్ని, వీళ్ళ ఆస్పెక్ట్ని ప్రభుత్వం కూడా అంగీకరించాలని, లేకపోతే మేము రోడ్ల మీద పడి గొడవ చేస్తామని అల్టిమేటం ఇస్తున్న పాస్టర్లు ఉన్నారు. దీన్ని మొత్తం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఒక పాస్టర్ యొక్క మృతిని మిగతా పాస్టర్లు అందరూ కలిసి ఎక్స్ప్లాయిట్ చేసేసి వాళ్ళకి నచ్చని సంఘాల వాళ్ళని, వాళ్ళకి నచ్చని మనుషులందరినీ లోపలేసేయాలా, బ్యాన్ చేసేయాలా, వాళ్ళని అసలు ఈ భూమి మీద లేకుండా చేసేయాలా. ఇంత మించి ఏం జరుగుతుంది అక్కడ? ఎవడైనా సరే ఆ స్వస్థతలు చేసే పాస్టర్లు ఎవరికైనా సరే ఛాలెంజ్, మరి వీడియో పైనుంచి తెప్పించాలా. అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయి కదా. ఆయన ఇచ్చ లేకుండా ఏది జరగట్లేదు కదా. ఆయన చెప్పినట్టుగానే కదా ఈ భూమి మీద అంతా నడుస్తుంది. నువ్వు ఆయన మహిమతోటి ఎయిడ్స్ని, క్యాన్సర్ని క్యూర్ చేస్తున్నావు, కిడ్నీలు బాగు చేస్తున్నావు, పిచ్చులోదలు కొడుతున్నావు, మెంటల్ని తగ్గిస్తున్నావు. వీడియో కూడా తెప్పించాలి. అంత 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 లేకపోతే ఈ స్వస్థతలు మానేయాలి. ఛాలెంజా? ఎవరైనా తెప్పించగలరా? పాస్టర్లు ఎవరైనా సరే, స్వస్థతలు చేసే పాస్టర్లు ఎవరైనా సరే, మిగతా అందరూ కాదు సరే, సువార్త చెప్పే పాస్టర్లు అయితే నేను అడగను, కానీ స్వస్థతలు చేస్తున్న పాస్టర్లు తెప్పిస్తారా వీడియోని? ఛాలెంజ్ మరి ఎవరైనా సరే. అలాగే సార్, నేను నిన్న ఇంకొక వీడియో కూడా చూస్తా ఉన్నాను అనమాట. ఆయన ఈ రోజు ప్రవీణ్ చంపేశారు, నా మీద కూడా ఇలాంటి చాలా మంది బెదిరిస్తా ఉన్నారు, రేపొద్దు నన్ను కూడా చంపేస్తారు, నాకేం సెక్యూరిటీ ఇవ్వమంటలేదు, కానీ ఇలాంటివి జరుగుతున్నాయి, మా మీద అన్యాయాలు జరుగుతున్నాయి, మా మీద ఆకృత్యాలు జరుగుతున్నాయి, ప్రభుత్వం దీనికి స్పందించాలని చెప్పి విపరీతంగా హడావిడి చేశారనమాట. మళ్ళీ ఈ రోజు ఈ విషయం బయటకు వచ్చినాక వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ కనపడలా. ఇప్పుడు చాలా మంది పాస్టర్లు అండి, ఇప్పుడు కొన్ని హిందూ సంఘాలు కూడా మొదలయ్యి ఈ క్రిస్టియానిటీ మీద కానీ, ఇప్పుడు యెహోవా మీద కానీ, యేసు ప్రభు మీద కానీ, వీళ్ళందరి మీద కూడా విపరీతంగా వీడియోలు ఇవన్నీ చేస్తుంటే పాస్టర్లు అశాంతితో రేగిపోతున్నారు.
అలా అశాంతితో రేగిపోతున్న ఒకానొక పాస్టర్ ఈ ప్రవీణ్ పగడాల. రక్షణ టీవీలో డిబేట్లు చూడండి. నేను చెప్పిన సోకాల్డ్ హిందూ సంఘాల వాళ్ళతోటి డిబేట్లు చేసి ఈయన యాంకర్గా ఉన్న కొన్ని డిబేట్లు ఉన్నాయి. ఈయనే పాల్గొని మాట్లాడిన కొన్ని డిబేట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఇవన్నీ కాదని చెప్పేసి కొంతమంది పాస్టర్లు అందరూ కలిసి హిందూ వీటి మీద, ఈ గ్రంథాలు వీటి మీద చర్చ చేస్తూ అసలు అన్నం ఎప్పుడు పుట్టింది, అన్నం అని ఎప్పుడు అన్నారు, ఈ సంస్కృతం ఎప్పుడు పుట్టింది, పరవాన్నం పాయసం ఏమిటి, ఈ ప్రవీణ్ పగడాల మాట్లాడి రక్షణ టీవీలో ఉంటాయి చూడండి. ఈయన అసలు సీతమ్మ వారి గురించి కానీ వీళ్ళ గురించి కానీ చాలా సభ్యంగా మాట్లాడాడు. ఇతనేం పెద్ద శుద్ధపూస కాదు. ఈ రోజు వీళ్ళంతా పెద్ద గొప్పగా మాట్లాడుతున్నారు కానీ కాదు. మొన్న తులసి చందు ఒక వీడియో చేస్తే నేను ఈ ప్రవీణ్ పగడాల మృతి మీద మాట్లాడుతూ అతను సెక్యులర్ అన్నట్టుగా ఆవిడ వీడియోలో ప్రజెంట్ చేసింది. సెక్యులర్ ఎప్పుడు ఒక మత ప్రబోధకుడు కాలేడు, ఇంకొక మతాన్ని కించపరచడు. ఒక మత ప్రబోధకుడు కాలేడు, మరొక మతం మీద వ్యాఖ్యలు చేయలేడు. ఇప్పుడు ప్రవీణ్ పగడాలకు వార్నింగ్ ఇచ్చాడు అని అంటే దాని వెనకున్న కారణం ఏంటి? ప్రవీణ్ పగడాల మహమ్మద్ ప్రవక్త మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అలాగనే యేసయ్య మీద ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ఎందుకు సోకాళ్ళు కరుణాకర్ సుగ్గునానో లలిత్ కుమార్ ఇలాంటి వాళ్ళు కామెంట్ చేస్తే వీళ్ళు రిటర్న్ కౌంటర్ అని చెప్పి మళ్ళీ వీడియోలు పెట్టి వదులుతున్నారుగా. ఒక సెక్యులర్ ఎప్పుడు మత ప్రబోధకుడు కాలేడు. అది హిందూ మతానికైనా సరే, ముస్లిం మతానికైనా సరే, లేకపోతే క్రిస్టియన్ మతానికైనా సరే.